రాజేష్ జాషువా గారిని రాంబాబు గారు కోరినప్పుడు వారు పరిచర్య భారాన్ని ప్రక్కన పెట్టి ఈ సమయానికి తాను సిద్ధపరుచుకొని మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు మిక్కిలి ప్రియులు రాజేష్ జాషువా గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ కుటుంబ పక్షంగా వారికి ఈ శుభాలు తెలియపరచవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం గట్టిగా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగును గాక. అందరూ నోరు తెరిచి ఆమేన్ చెప్దాం బిగ్గరగా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు సర్వశక్తి కలిగిన దేవాతి దేవునికి కలుగును గాక. నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించిన ప్రియ సహోదరుడు తమ్ముడు రాంబాబు గారికి, సహోదరి విమల వారి కుటుంబానికి ప్రభువు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రక్షణ స్వార్థ సభలో అధ్యక్షులుగా ఉండి చక్కని కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని జరిగిస్తున్న దైవజనులు, సీనియర్ సేవకులు సెయింట్ పొలాయ్ గారికి ప్రభువు నామన వందనాలు తెలియపరుస్తున్నాను. నాకంటే అనుభవనీయులు మా మావి గారు డేవిడ్ రాజు గారు ఉన్నారు, అపోస్తలులు దానియేలు గారు ఉన్నారు. వారి ముందు వాక్య పరిచర్య చేయటం కష్టతరమైనప్పటికీ కూడా రాంబాబు గారు నన్ను ప్రేమతో స్థలానికి ఆహ్వానించారు. వారు వ్యాపారం ప్రారంభించిన నాటి నుండి వారితో నేను చక్కని సహవాసము కలిగి ఉన్నాను. నన్ను ఎంతగానో ప్రేమించే కుటుంబం రాంబాబు గారు, విమల గారి కుటుంబం. వారిని దగ్గర నుండి చూసినాను, వారి వ్యాపారం దగ్గర నుండి గమనించాను, వారి భారాన్ని గమనించాను. దైవజనులు సెయింట్ పొలాయ్ గారు చెప్పిన రీతిగా ఒక దైవజనుడు ఇటువంటి సువార్త సభ ఏర్పాటు చేయాలి అని అంటే సంఘ సహకారం లేకుండా ఏమి చేయలేం. సాంబార్ ఎవరు పెట్టుకుంటారు, పలవ ఎవరు పెట్టుకుంటారు, ఆర్కెస్ట్రాకి ఎవరు పెట్టుకుంటారు, స్టేజీకి ఎవరు పెట్టుకుంటారని సంఘ సహకారంతో మాత్రమే ముందుకు వెళతాం. లక్షలాది రూపాయలు హెచ్చించి దేవుని స్వార్థ ప్రకటించాలన్నటువంటి భారం సహోదరులు రాంబాబు గారికి దేవుడిచ్చాడు. గడిచిన సంవత్సరం నవంబర్ మాసంలో 3వ తారీఖున ఎంబేరేనిపేటలో స్వార్థ సభ జేమ్స్ గారి చేత ఏర్పాటు చేయబడం జరిగింది. ఈ 2వ వార్షికోత్సవంలో కూడా దైవజనులను ప్రేమించి స్థలానికి ఆహ్వానించారు. కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియపరుస్తున్నాను. పైన స్టేజి వెనకాల మనం చిన్న వాక్య భాగాన్ని చూస్తూ ఉన్నాం. స్వార్థ ప్రకటించవలసినటువంటి భారం నా మీద మాపబడి ఉంది. భారం ఈ రోజున డబ్బు సంపాదించడానికి భారం, మానవుడికి అందంగా ఉండడానికి తయారవడానికి భారం, ఉద్యోగాలు సంపాదించడానికి భారం, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ప్రయాసపడుతున్నారు. అయితే రాంబాబు గారికి ఉన్నటువంటి ప్రయాస, వారి కుటుంబం, వారి ప్రయాస, వారి ధనం, వారికి వచ్చిన కష్టార్జితంలో ఇదంతా కూడా కష్టార్జితం. వారి చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వారి కష్టార్జితంతో ప్రతి రూపాయి హెచ్చించి లేమిలో ఉన్న, నష్టములో ఉన్న, వ్యాధి బాధలలో ఉన్న దేవునిని గణపరచాలనేటువంటి తృష్ణ వారికి ఉంది. ఎందుకనంటే స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది యవనస్తులు రక్షించబడతారని 96వ కీర్తనలో రాస్తున్నాడు. 96వ కీర్తన 2వ చరణంలో అనుదినము కూడా రక్షణ స్వార్థ ప్రకటించాలని, రక్షణ స్వార్థ అనుదినము కూడా ప్రకటించాలి. అటువంటి సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో రాంబాబు గారు ఈ పరిచర్య జరిగిస్తున్నందుకు నేను మా మావి గారు సంఘాలతో పాటు వచ్చాం. నా 4 సంఘాలు, ప్రేయర్ టీం ఒకటి ఉంది. ఈ 5 పరిచర్యలు కూడా వారికి ఎంతో సపోర్టెడ్గా నిలిచాం. వాలంటీర్లుగా మా బ్రాంచ్ సంఘ బిడ్డలు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇటువంటి ఘనమైన కార్యాన్ని జరిగిస్తున్నటువంటి సహోదరుని మనము ప్రోత్సహించాలి, వారిని ఘనపరచాలి. ఆయన ఆరోగ్యం బాగోకపోయినా ఇంచుమించు ఒక 4 రోజులు కష్టం, 4 రోజుల నుంచి ఈ స్వార్థ కూడిక నిమిత్తం ప్రయాసపడుతున్నారు. అయితే ప్రియులారా, ఇంతమంది దైవజనుల యొక్క సహకారం, ప్రార్థన సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఒక రోజున నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మా గ్రామానికి ఒక చెల్లి వచ్చింది స్వార్థ వినడానికి వచ్చింది. క్రీస్తు మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా యుక్త కాలమున చనిపోయాడనే మాట ఆమె పట్టుకుంది. ఆమె మన మధ్యకి రప్పించాను నేను.
ఆమెకు ఒక పాట పాడబోతుంది నా గ్రీటింగ్స్ అయిన తర్వాత. ఆమె యవనస్తురాలు, ప్రభు కొరకు బ్రతకాలన్న దృఢమైన సంకల్పముతో దేవుని పని జరిగించాలని అదే భారాన్ని కలిగి ఉంది. ఎందుకు ఈ సువార్త సభ ఏర్పాటు చేయాలని అంటే, ఇక్కడ సేవకులు లేరని కాదు, కానీ సువార్త దైవజనులు చెబుతున్న వాక్యమును ఎవరొకరు జీవితంలో కార్యాన్ని జరిగిస్తుంది. వారు పశ్చాత్తాపపడ్డారు, మారు మనసు పొందారంటే దానికి కారణం రాంబాబు గారు ఏర్పాటు చేసిన సువార్త గుడికి. గట్టిగా చబలు కొట్టి దేవుని నామను మహింపరచాడు. ఒక రోజున కొంతమంది యవనస్తులు చెప్పగలుగుతారు, 2024 సంవత్సరం నవంబర్ 25వ తారీఖున రాంబాబు గారు, విమల గారు ఒక సువార్త కూడికి ఏర్పాటు చేస్తే ఆ కూడికి వెళ్ళాను. దైవజనులు జేమ్స్ గారు చెప్పిన వర్తమానంతో నా బ్రతుకు మార్చుకున్నానని. ఇందాక ఒక సహోదరి ట్రాక్ మీద ఒక పాట పాడారు, ఎంతకాలం మారు మనసు లేకుండా జీవిస్తారని. ప్రియులారా, ఈ కార్యాలు డబ్బులు ఎక్కువైపోయి చేసేది కాదు. రాంబాబు గారు ఎంత భారభరితమైన పరిచర్య చేస్తున్నారు అని అంటే తన భార్యను కూడా అభినందించవలసినటువంటి విషయం. కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు ఒక ఆయన ఉన్నాడు. 10వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో తన కుటుంబ సభ్యులతో దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రజలకు ధర్మ కార్యాలు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అతడిని దేవుడు దర్శించి యుప్పేకు మనుషులను పంపించి పేతురుని పిలిపించుకో, సువార్త విను అని అన్నాడు. కొర్నేలి ఒక్కడే కాదు, అతను ఒక్క కుటుంబమే మారాలి అని అనుకోలేదు. తన బంధువుల్ని, స్నేహితులను అందరిని కూడా పిలిచి ఇంట్లో కూర్చుండి పెట్టాడు. పేతురు గారు వచ్చారు, సాగిలిపడ్డారు. పేతురు గారు అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. కొర్నేలి ఇంటిలో అనేక మంది రక్షణ పొందారు, ఆత్మలో బాప్తిస్మం పొందారు. పేతురు అంటున్నారు, ఇదిగో వీళ్ళను బాప్తిస్మము పొందకుండా ఎవరైనా నీటిని కానీ నీళ్ళని ఆటంకపరచగలరా? మీరు వెళ్ళి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. కొంతమంది భార్యలు అంటారు, నీకు డబ్బులు ఎక్కువైపోయినాయి అని అనుకుంటారు. అదిగో సహోదరు వస్తుంది విమల, తన భార్య నాకు ఒక మాట చెప్పింది, అన్న దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు, దేవుడు మాకు ఇచ్చిన దానిలో దేవుని కొరకు ఖర్చు పెట్టాలన్న దృఢమైన సంకల్పం మొన్నటి సంవత్సరం వరకు నాకు లేదు, కానీ ఈ సంవత్సరం దేవుడు నాకు కూడా భారం పెట్టాడని చెప్పింది ఆమె. వారికి చక్కని కుమార్తెలను దేవుడిచ్చారు. వారు వ్యాపారం దగ్గర ఉండి నేను చూస్తాను, ఏదైనా కొంచెం ఆహార వస్తువు పాడైందంటే డస్ట్బిన్లు వేస్తాడే కానీ 10 రూపాయల లాభం కోసం ప్యాకెట్ అమ్మడు ఆయన. రొట్టె ఆరాధన కొరకు అనేక మంది సేవకులకి ఉచితంగా దేవుని యొక్క ఆహారాన్ని, రొట్టెను సహాయము చేస్తూ ఉన్నాడు ఆయన. కోవిడ్ టైంలో సేవకులకే కానీ అనేకమైన సోషల్ కార్యక్రమాలు ఆయన చేశాడు. ఇది ఆయన ముఖస్థుతి చేయాలని కాదు, కానీ ఆయనకున్న భారాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా గమనించండి, ఇక్కడ వచ్చిన మీరందరూ దైవజనులు నా వెనక మాట్లాడబోతున్నప్పుడు ఆ వాక్యాన్ని విని అంగీకరించి మారు మనసు పొందితే ఈ రోజున రాంబాబు గారు కొన్ని లక్షలాది రూపాయలు హెచ్చించుకొని ఏర్పాటు చేసిన సువార్త సభకి అర్థం ఉంటుంది. యవనస్తులారా, ఈ లోకములో పాపేచ్ఛలతో కానీ శరీరేచ్ఛలతో కాదు, వాక్యములో మనము ఫలించాలి, రక్షణ పొందడానికి సిద్ధపడాలి. యవనస్తులు మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలిచిచున్నది, దేవుని వాక్యం చెబుతుంది. ఒకానొక రోజున లోకాసువార్త 8వ అధ్యాయం 39వ వచనంలో అక్కడ గలిలయ ప్రాంతానికి ఎదురుగా ఉన్న గెరసీనీయులు అనేటువంటి ప్రాంతంలో నుంచి ఒక ఆయన యేసుప్రభు ఒడ్డు ఆ సముద్రం దిగి వస్తున్నప్పుడు దురాత్మల చేత పట్టుతున్న ఒక ఆయన యేసుప్రభుకి ఎదురుపడి, సర్వోన్నతుడ నాతో నీకేం పని అంటున్నాడు. ఆ దురాత్మల చేత బాధింపబడుతున్న వాడిని ప్రభు అపవిత్రాత్మను గద్దించగా అపవిత్రాత్మ అతనిలో నుంచి వెళ్ళిపోయింది. అతడు మాటి మాటికి సమాధుల్లో ఉండేవాడు. ఏమంటే రాళ్ళతో తన దేహాన్ని నలగొట్టుకుంటూ ఉండేవాడు. నీ పేరేంటి అని అడిగినప్పుడు అది మేము అనేకులమై ఉన్నాం కాబట్టి సేన అని చెప్పింది. అయితే ఆమె అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి అంటున్నాడు, నన్ను పాతాళానికి పంపించొద్దు, కానీ ఎదుగో అక్కడ పందులు ఉన్నాయి, పందుల్లోనికి పంపించు అన్నాయి. ప్రభు ఆ రీతిగానే ఆజ్ఞాపించాడు. ఆ దురాత్మలు పందుల్లోనికి వెళ్ళినప్పుడు అవి సముద్రంలో దూకి చచ్చినాయి. ఆ పందుల యొక్క యజమానులు, ఊరి ప్రజలందరూ కూడా యేసు ప్రభుని ఊర్లో ఉండదు వెళ్ళిపోమని చెప్పారు. అయితే ఈ దురాత్మల చేత బాధింపబడుతున్న వ్యక్తి మాత్రం, ప్రభు నేను కూడా నీతో వస్తాను అని అన్నప్పుడు ప్రభు అలా వద్దు, నీవు నాతో రావద్దు, కానీ ప్రభువు నీకెట్టి గొప్ప కార్యములు చేశాడో నీవు నీ ఇంటికి వెళ్ళి, 8వ అధ్యాయం 39వ వచనంలో రాయబడుతుంది ఈ మాట, నీవు నీ ఇంటికి వెళ్ళి ప్రభువు నీకెట్టి గొప్ప కార్యములు చేశాడో నువ్వు ప్రకటించు. వెళ్ళాడు. ఊరంతా కూడా ప్రభు ఏ రీతిగా అతన్ని స్వస్థపరిచాడో స్వార్థ ప్రకటించాడు. ఊరంతా కూడా పరివర్తన చెందింది. చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచాలి.
ఊరంతా మార్చబడింది అని అంటే దురాత్మల చేత బాధింపబడుతున్న వ్యక్తిని దేవుడు విడుదల కలిగించాడు. నువ్వు నాతో ఉండొద్దుగా, నీ ఇంటికి వెళ్ళు, ఊరిలోనికి వెళ్ళి ఊరిలో ప్రకటించు, దేవుడు నీకు ఎట్టి కార్యములు చేశాడు ప్రకటన చెయ్యి. ప్రకటన చెయ్యి అన్నప్పుడు ప్రకటన చేశాడు. ఊరు మారిపోయింది. సమరయ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ దేవుని ప్రత్యక్షను పొందుకున్న తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడుతుంది, సుకారను గ్రామంలోనికి వెళ్ళిపోయింది. పాపాత్మురాలైన స్త్రీ, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ వాడు కాదని చెప్పాడు ప్రభు. దేవుని ప్రత్యక్షత పొందుకున్న తర్వాత ఊర్లోనికి పరిగెత్తుకుని వెళ్ళింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వ్యక్తిని మీకు చూపిస్తాను రండి అని ఊరినంతా కూడా కదిలించింది. ఎవరు అనంటే పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలైన స్త్రీ ఊరిని కదిలించి ప్రభు దగ్గరికి నడిపించింది. వారందరూ కూడా బావి దగ్గరికి వచ్చారు. యాకోబు బావి దగ్గరికి, ఊరిని ప్రభువు దగ్గరికి చేర్చింది సమరయ స్త్రీ. కొర్నేలి తన బంధువుల్ని, స్నేహితుల్ని దేవునికి దగ్గర చేశాడు. ఆ రీతిగా ఇదిగో ఈ పాలకొల్లు పట్టణంలో ఉన్న దేవుని ప్రజలు ఎవరైనా ఈ రక్షణ స్వార్థ గుడికి వచ్చి దేవునికి దూరంగా ఉంటే సమీపస్తులు చేయటానికే ఈ రక్షణ స్వార్థ కూడిక. ఏదో లాభము ఏదో ఆశించి కాదు, మనందరము కూడా ప్రభువులో ఫలిస్తామన్న ఉద్దేశంతో సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. సమాధానము చాటించవలసిన వారమై ఉన్నాం. సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నాయని అన్నాడు. కాబట్టి రాంబాబు గారి గురించి చెప్పాలనంటే చాలా మంచి విషయాలు. ఇందాక కూడా ఒక మాట అన్నాడు, అన్న నా కోసమేమి చెప్పొద్దు, వాక్యమే చెప్పండి. ఒక స్త్రీ యేసు ప్రభు యొక్క దగ్గరకు వచ్చి తన అత్తరును తీసుకొచ్చి తల మీద పోస్తే శిష్యులకు కోపం వచ్చింది. అత్తరెందుకు పాడు చేశావు, దీన్ని నమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని అంటే, మీరు ఎందుకు ఆమెను తొందర పెడుతూ మంచి కార్యం చేసేవాడిని ప్రశంసించాలి. మాకు సంఘాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న దైవజనులందరికీ సంఘాలు ఉన్నాయి. సంఘాల్లో ఇటువంటి వారు ఎవరైనా ఉంటారని చూస్తున్నాం మేము. ఇలాంటి వ్యక్తులు మా సంఘాలలో ఎవరైనా ఒకరు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. చెప్పకూడదు మా కుటుంబాన్ని బట్టి. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇలాంటి ఒక కుర్రోడు 4 సంఘాలు 5 సంఘాలు మేము కలిగి ఉన్నాం. ఇలాంటి భారముతో ఉన్న, సంకల్పముతో ఉన్న ఒక కుటుంబం ఉంటే బాగుండని అనిపిస్తుంది మాకు. పాలయ్య గారు అంతేనా? ఆ మాట ఆయన కూడా అన్నారు. ఎంతో భారభరితమైనటువంటి పరిచర్య. కాబట్టి ఆ కుటుంబాన్ని మనం అభినందించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇది ఏ ఒక్కరి నుంచి డొనేషన్ దగ్గర తీసుకొచ్చింది కాదు, వారు కష్టార్జితముతో దేవుని పని. ఆయన కష్టపడుతున్న కుర్చీలు వేశాడు, ఆయన బరకాలు నేను ఆయన కలిసి వేసాం, వాలంటీర్స్గా పనిచేశారు. ఆయన వెనకాల వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వారి చిన్నాన్నలు, అన్నదమ్ములు వీళ్ళందరూ పరిచర్య చేశారు. ఎంతో పరిచర్య. ఇక్కడ వచ్చి కుర్చీలు కూర్చోవడం ఈజీయే, వాక్యం ప్రకటించడం ఈజీ, వినటం ఈజీ, కూర్చుని వెళ్ళిపోవటం ఈజీ. కానీ ఇంత అరేంజ్మెంట్స్ చేయడానికి ప్రయాసం ఉంది చూసారా? ఆ ప్రయాస చాలా గొప్పది, ఆ ప్రయాస గొప్పది. అందుచేత రాంబాబు గారిని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నా. నాకు దగ్గరగా తెలుసు ఆయన వ్యాపారం, ఆయన మాటలు, ఆయన భారం, వారి కుటుంబం, వారు పడిన కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ తెలుసు. ఏదో వాళ్ళని మొక్కస్తుతి వాళ్ళ దగ్గర నాకు ఏదో పొగడాలని కాదు, కానీ మంచి కార్యం. అందుకని ఒక ప్రభు ఒక మాట అంటాడు, ఇదిగో ఈమె చేసిన ఈ కార్యం సర్వలోకములు ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసిన దాంతో కూడా జ్ఞాపకార్థముగా ప్రకటించబడుతుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని ఇటువంటి మంచి కార్యాన్ని జరిగిస్తున్న, ఇన్ని వేల రూపాయలు, లక్షలాది రూపాయలు హెచ్చించుకొని భారభరితమైన పరిచర్య చేస్తున్నటువంటి రాంబాబు గారి కుటుంబాన్ని మనం అభినందించవలసిన వారమైనాం. మరి దైవజనులు చాలా మంది ఉన్నారు, అభిషక్తులు. మరి జేమ్స్ అయ్య గారు మన మధ్యకు వస్తున్నారు. అందరూ ఒకసారి లేచి నిలబడి చప్పట్లతో వారిని స్వాగతాన్ని పలుకుదాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ, దైవజనులు యవన కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా వారు అనేక దేశాల్లో, రాష్ట్రాల్లో బహుబలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు, యవన సేవకులు వారు మన మధ్యకు వస్తుండగా మనం ఎంతో ఎదురు చూసాం. ఆ రీతిగా మనందరం కూడా ఎదురు చూసిన రీతిగా మన మధ్యకు వచ్చారు. వారు కూడా అదే భారాన్ని కలిగి ఏ రోజు కూడా విశ్రాంతి లేకుండా ప్రతిరోజు కూడా దేవుని సువార్తను ఆయా ప్రాంతాలలో, ఆయా రాష్ట్రాలలో కూడా ప్రకటిస్తూ ఉన్నారు. దైవజనులు మన వేదిక మీదకు ఆహ్వానించుకుంది. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రభునామన వందనాలు. వెరీ గుడ్. ఈ సమయంలో మన మధ్యకు వచ్చినటువంటి బ్రదర్ జేమ్స్ గారిని బట్టి చప్పలు కొడుతూ ప్రభు యొక్క నామను గణపరచుదాం. వారికి మరి రాంబాబు గారి యొక్క కుటుంబం ఆ పూల బొకేనిచ్చి వారిని ప్రేమతో ఆహ్వానించాలని మనం చేస్తున్నాను.
వారితో పాటు మన మధ్యకు వచ్చినటువంటి ఇజ్రాయేల్ గారికి, అలాగే శ్రీని గారికి, చిట్టుబాబు గారికి, సతీష్ గారికి, సంతోష్ గారికి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం. చప్పలు కొడదాం గట్టిగా. చప్పలు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని గణపరచుదాము. అలాగే